హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 7 అలా ఉండగానే లోపలికి అడుగుపెట్టింది ఆద్య. అప్పటి వరకు ఎంట్రన్స్ వైపు చూసి, ఇక రాదేమో అనుకుని కూల్‌గా బీర్ తాగుతున్న ఆకాష్ ఆద్య గురించి మర్చిపోయి వినయ్‌తో కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో వినయ్ వావ్ అంటూ నోరు తెరిచాడు ఎంట్రన్స్ వైపు చూసి. వినయ్ ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూడగానే ఏమైంది అన్నట్టుగా అటువైపుగా చూశాడు ఆకాష్. ఆద్య అలా చీర కట్టుకుని రావటం ఆకాష్ నమ్మలేకపోయాడు. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఆద్య గురించి ఎనాలిసిస్ చేసిన ఆకాష్, ఆద్య ఒక్కసారిగా అంత అందంగా రెడీ అవ్వటం, ఇలా కనిపించడం ఆకాష్‌కి ఆశ్చర్యంగా అనిపించింది. కాసేపు ఆద్యాన్ని కోపడ్డం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ వినయ్ పిలుపుతో లోకంలోకి వచ్చిన ఆకాష్, నేను ఆర్డర్ వేసినా లెక్క చేయలేదు కానీ, వాడు పిలవగానే రావడం ఏంట్రా? నా గురించి ఏమనుకుంటుంది అసలు? ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఒక్కసారైనా తనకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా అని అన్నాడు ఆకాష్ పిడికిలు బిగిస్తూ. ఆకాష్ మాటలవి పట్టించుకోకుండా ఆద్యాన్ని చూస్తూ ఉండిపోయాడు వినయ్. ఆద్య రాగానే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న అపర్ణ వెంటనే ఆద్య దగ్గరికి వెళ్ళి తనతో మాట కలిపింది. ఇంకా చంద్రశేఖర్, అశోక్ రావటంతో కాసేపు అలా అపర్ణతో మాట్లాడుతూ నిల్చుంది ఆద్య. ఆఫీస్ బయట కొత్త అమ్మాయి కోసం కాపలా కాస్తున్న రాజేష్, విజయ్లు ఎదురు చూసి చూసి లోపలికి వెళ్దాం అనుకుంటూ ఉండగా వచ్చి ఆగింది ఒక కారు. వెళ్దామని వెనక్కి తిరిగిన వారు ఒక్క క్షణం ఆగారు. ఆ కారులో నుంచి ఒక 40 ఏళ్ల ఆంటీ కారు దిగింది. వాళ్ళ వైపుకు నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇక్కడేనా ది బ్యూటీ ఆఫ్ ఇండియా కంపెనీ పార్టీ అని అడిగింది. హా! అవును. ఇంతకీ మీరెవరు? అని అడిగాడు రాజేష్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను అని అంది తను. కొత్తగా అంటే ప్యూన్ చెప్పాడు. బేబీ మీరేనా మీ పేరు? అని అడిగాడు రాజేష్ మళ్ళీ. అవునండి నేనే అంటూ లోపలికి నడిచింది ఆమె. ఆ ప్యూన్ గాడు మళ్ళీ దెబ్బ కొట్టాడ్రా. బేబీని అమ్మాయి అని చెప్పి అన్నాడు రాజేష్ పొల్లు కరుకుతూ కోపంగా. ఇంకా కాసేపటికి చంద్రశేఖర్, అశోక్ వచ్చేశారు. పార్టీ మొదలయ్యింది. అశోక్ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి క్యారియన్ గాయ్స్ అన్నాడు. కొందరు కొలీగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉండగా అపర్ణ కూడా డాన్స్ చేద్దాం రమ్మని ఆద్యని పిలిచింది. కొన్ని పనులు ఆద్యకి అస్సలు ఇష్టం లేదు, చేయదని తెలిసినా సరే అడిగింది. అపర్ణ అడిగితే మాత్రం అందరినీ కసురుకున్నట్లు కాకుండా సున్నితంగా తిరస్కరించడం ఆద్యకి అలవాటు. అందుకే అపర్ణ ఆద్యలని వీళ్ళ గురించి తెలిసిన కొలీగ్స్ చూసి ఆద్యతో అపర్ణ మాత్రమే మాట్లాడగలదు అనుకుంటారు. అపర్ణ డాన్స్ చేయడానికి రమ్మంది ఆద్యని. ఎప్పట్లాగానే ఆద్య నో చెప్పేసింది. నువ్వెళ్ళి కానీ అని అంది ఒక టేబుల్ దగ్గర కూర్చుంటూ. తాపీగా సోఫాలో కూర్చుని చంద్రశేఖర్ అశోక్తో మాట్లాడుతూ ఆద్య గురించి, ఆకాష్ గొడవ గురించి మొత్తం చెప్పాడు. ఒకసారి ఆద్యను కూడా రమ్మనండి అంకుల్, మాట్లాడదాం స్పష్టంగా అని అన్నాడు ఆకాష్. ఇంతలో పవర్ ఆఫ్ అయిపోయింది. ఎలక్ట్రీషియన్ వెంటనే అశోక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సారీ సార్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, 2 మినిట్స్లో సెట్ చేస్తాను అన్నాడు కంగారుగా. సరే త్వరగా కానీ అని అన్నాడు అశోక్. అశోక్ పిలవమన్నాడు కదా అని తన ఆఫీస్ పార్టీలో ఉన్నానన్న సంగతి గుర్తుకు రాక అమ్ములు అంటూ గట్టిగా పిలిచేశాడు చంద్రశేఖర్. అది విన్న ఆద్యకి అసహనం మొదలైపోయింది. సాధారణంగా తన పర్సనల్ విషయాలేవి అందరికీ తెలియటం ఆద్య అస్సలు భరించలేదు. ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ పర్సనల్గా ఉంచుకోవడానికే ఇష్టపడుతుంది. దాదాపు 10 నెలల నుండి ఇంకా ఫ్రెండ్స్, పైగా కొలీగ్స్ అయిన అపర్ణకి ఆద్య గురించి ఏమీ తెలియదంటే ఎవ్వరూ నమ్మరు. చంద్రశేఖర్ పిలుపుతో చిర్రెత్తుకొచ్చింది ఆద్యకి. ఎందుకంటే అలా పర్సనల్ అనుకునే విషయాలలో తన లిస్టులో ఉండే ఫస్ట్ ప్రయారిటీ ఈ నిక్ నేమే మరి. పవర్ పోయి ఉండటం వలన నిశ్శబ్దంగా ఉన్న అంతమందిలో చంద్రశేఖర్ అమ్ములు అన్న పిలుపు రీసౌండ్ వస్తూ వినపడింది. పిలుపు ఎటు నుండి వచ్చిందో అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా పిలిచాక అర్థమయ్యింది చంద్రశేఖర్కి తనెంత పెద్ద పొరపాటు చేశాడో అని. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆద్యతో కాసేపు విప్లవం తప్పదనుకున్నాడు. ఇక ఆద్య వెళ్ళకపోతే మళ్ళీ ఎక్కడ పిలుస్తాడో అనే భయంతో ఇక ఎలాగో పవర్ పోయింది, కనపడను కదా అని మెల్లిగా మొబైల్ లైట్ ఆన్ చేసుకుని వెళ్తుంది. ఇంకో 2 అడుగుల్లో చంద్రశేఖర్ వాళ్ళను చేరుకుంటాను అనగా వచ్చింది పవర్. పవర్ రాగానే కొందరు చూపులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్న ఆద్య మీదకు పడ్డాయి. అమ్ములు అంటే ఆద్యనా అన్నాడు వినయ్. ఎవడు పెట్టాడో గాని వాడికి అస్సలు బుద్ధి లేదు. అమ్ములు ఏంటి అమ్ములు? నిక్ నేమ్ దానికేం సరిపోతుంది అమ్ములు. ఎంచక్కా ఏ కట్లపామో, కొరువి దెయ్యమో, అమావాస్య భూతమో అని పెట్టాలి గాని
అని అన్నాడు ఆకాష్ తాగుతున్న డ్రింక్ను టేబుల్ మీద ఉంచి. రెడ్ శారీలో దేవతలా మెరిసిపోతున్న ఆద్యను కన్నార్పకుండా చూస్తున్నాడు అశోకు. ఆ చూపులు తెలిసిన ఆద్య, ఎందుకు పిలిచారు డాడీ అని అంది గర్జించినట్లు. ఆద్య గంభీరమైన మాటలతో తేరుకున్న అశోకు, కూర్చో ఆద్య అంటూ సోఫా చూపించాడు అశోకు. అదిగో అతనే ఆకాష్. చూసావుగా పక్కనే ఉన్న జగన్నాథం గారి అబ్బాయి. వినయ్ని చూసుకుని వాడు మన ఆద్యాన్ని భయపడుతున్నాడు. అందుకే ఇక నువ్వు ఎండి అనగానే నాకు చాలా సంతోషమేసింది. ఇక నుండి ఆద్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో బాబు అన్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ మాటలు విన్న ఆద్యకి ఇప్పుడు అర్థమయ్యింది. అసలు ఉన్న పలంగా శాంతి చంద్రశేఖర్ ఎందుకు వచ్చారో, ఇంతకు ముందు ఆకాష్తో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి. శాంతి వాళ్ళు చాలా కంగారు పడిపోయి ఉంటారు అని. ఆద్యాన్ని కళ్ళారా చూసుకుని తెలిసినవాడు కాబట్టి అశోక్కి అప్పగించవచ్చు అనుకున్నారు. చంద్రశేఖర్ అలా చెప్పగానే ఆద్య, లేదు మిస్టర్ అశోక్, అదే సార్, అలాంటిదేమీ లేదు. డాడీ కాస్త ఎక్కువ భయపడ్డారంతే. ఆకాష్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు అని అంది ఆద్య ఇలాంటి అప్పగింతలు నచ్చక. ఇట్స్ ఓకే ఆద్య, ఎవరూ లేనప్పుడు నువ్వు నన్ను అశోక్ అని పిలువు చాలు అని అన్నాడు అశోక్ ఆద్యని ఆరాధనగా చూస్తూ. ఆ చూపులు చనువు తీసుకునే మాటలు నచ్చక ఆ మాటకు ధీటుగా మరో మాట అనబోయిన ఆద్య అశోక్ గురించి శాంతి మాటలు గుర్తొచ్చి ఒక్క క్షణం ఆగిపోయింది. ఇక నుండి మన ఆద్యను అసలు అతను ఏమనుకుంటా నేను చూసుకుంటాను అంకుల్, మీరు వరి అవ్వకండి అని అన్నాడు అశోక్ భరోసా ఇస్తున్నట్లు. రే, వీళ్ళు ముగ్గురు అసలు ఏం మాట్లాడుకుంటున్నారా అని అన్నాడు ఆకాష్ మాటి మాటికి తన వైపే చూస్తున్న అశోక్ని తీక్షణంగా చూస్తూ. ఏమో, ఏమైనా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారేమో అన్నాడు వినయ్ ఆలోచనగా. ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే మాటి మాటికి నా వైపు ఎందుకు చూస్తున్నారంటావరా అని అన్నాడు ఆకాష్ అనుమానంగా. వెళ్ళడిగి రమ్మంటావా? మీరేం మాట్లాడుకుంటున్నారో కొంచెం చెప్పండి అని అన్నాడు వినయ్ వెటకారాన్ని బయట పెడుతూ. అప్పటికే ఆద్య పార్టీకి వచ్చిందని మండిపోతున్న ఆకాష్ వినయ్ మాటలకు మరింత కోపం తెచ్చుకున్నాడు. నుదురు చిట్లించి పిడికిలు బిగించి టేబుల్ మీద కొట్టబోయాడు ఆకాష్. దాని ముందే గమనించిన వినయ్ ఆకాష్ చెయ్యి టేబుల్ని తాకక ముందే గట్టిగా పట్టుకుని సారీ బడ్డీ అన్నాడు బతిమాలుతున్నట్టుగా. ఇంకా గొడవ పూర్తి కాకముందే ఆకాష్ ఫోన్ రింగ్ అవుతుంది. జగన్నాథం కాల్ చేస్తున్నాడు. హలో అక్కి, నీకు గుడ్ న్యూస్ రా అన్నాడు జగన్నాథం ఉత్సాహంగా. వాట్ డాడీ అని అన్నాడు ఆకాష్. ఎప్పటి నుంచో అనుకుంటున్నానుగా, యుఎస్లో మన బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. ఇప్పుడు సక్సెస్ అయ్యిందిరా. నువ్వు త్వరగా నీ పిహెచ్డి కంప్లీట్ చేసుకుని రా. మన సామ్రాజ్యానికి వారసుడిగా అందరి ముందు నిన్ను అనౌన్స్ చేసి యుఎస్ బ్రాంచ్ ని చేతిలో పెట్టేస్తాను అని అన్నాడు జగన్నాథం రెట్టించిన ఉత్సాహంతో. జగన్నాథం స్వయం కృషితోనే పైకొచ్చిన వ్యక్తి. యుఎస్లో కాకుండా వేరే దేశాల్లో తన బిజినెస్ ని నిరాటంకంగా సాగిపోతున్న యుఎస్ అనేది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉండేది జగన్నాథానికి. వ్యాపార రంగాన్ని ఏలాలని ఎప్పుడూ చెప్తుండే తన తండ్రి కలలను నిజం చేశాడు జగన్నాథం. పట్టరాని సంతోషంగా ఉంది ఇప్పుడు తనకు. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన ఆకాష్ని ఏ లోటు తెలియకుండా పెంచడంతో నానా ప్రయత్నాలు చేసేవాడు జగన్నాథం. కానీ బిజినెస్ కారణంగా చాలాసార్లు ఆకాష్ ఒంటరితనం అనుభవించక తప్పలేదు. జగన్నాథం గారి తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ఆకాష్ తల్లి మీరా జగన్నాథం వాళ్ళ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు. కానీ వీళ్ళు కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అవటం వలన ఎప్పుడూ బిజీనే. పైగా మీరా చనిపోవడంతో వాళ్ళలో అంతగా బంధాలు కూడా లేవు జగన్నాథానికి. ఆకాష్ తన ఒంటరితనం నుండి తప్పించుకోవటానికి తనకు దొరికిన చిన్ననాటి ఫ్రెండ్ వినయ్కి దగ్గరయ్యాడు. ఆకాష్ స్టేటస్ ఆస్తిని చూసి అతని దగ్గరకు వచ్చే వాళ్ళే ఎక్కువ. ఒక్క వినయ్ మాత్రమే ఆకాష్ని డబ్బు కట్టలా కాకుండా మనిషిగా చూస్తాడని ఆకాష్ నమ్మకం. చాలా సందర్భాల్లో ఆకాష్ నమ్మకాన్ని వినయ్ సంపాదించాడు కూడా. ఆకాష్కి తన ఈగో కోపం అన్ని పుట్టుకతో వచ్చినవి కావు. పెరుగుతున్న కొద్దీ సమాజంలో మిగిలిన అతని ఒంటరితనం కరుకుగా మారి అహంకారాన్ని పెంచేసింది. బాక్సింగ్ అంటే ఆకాష్కి ప్రాణం. అందుకే ఎవరు తనకి అడ్డొచ్చినా తన్నకుండా వదిలిపెట్టేవాడు కాదు. ఆకాష్కి ఏ యూనివర్సిటీలో చదివినా అక్కడ అమ్మాయిలంతా ఆకాష్ ఫ్యాన్సే. ఆకాష్ కనీసం మాట్లాడితే చాలని ఎదురు చూసిన వాళ్ళు ఎందరో. అయితే ఆకాష్ కూడా అమ్మాయిల మీద క్రష్ సంగతి ఏమో కానీ ఫ్రెండ్షిప్ పేరుతో మొదలైన బంధాలన్నీ ఆకాష్
కోపడుతున్నాడనో, అందరి ముందు అవమానిస్తున్నాడనో, ఇలా ఏదో ఒక కారణంతో అమ్మాయిలు డ్రాప్ అయ్యేవారు. ఇలా అసలు అమ్మాయిల మీద గానీ, ప్రేమ మీద గానీ ఎలాంటి సదుద్దేశం లేదు ఆకాష్‌కి. అయితే అమ్మాయిలు తన వెంట పడడం, తన కోసం పరితపించడం చూడడం మాత్రం ఆకాష్‌కి భలే సరదా. అలా తన దగ్గరికి రావాలనుకున్న వాళ్ళను దూరంగా పెట్టడంలో తనకి ఇగో సాటిస్ఫై అవుతుందన్నమాట. ఇంక జగన్నాథం మాటలతో పొంగిపోయాడు ఆకాషు. న్యూ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని తన ప్లానింగ్స్, మెథడ్స్ అన్నీ అప్లై చేసి వృద్ధిలోకి తీసుకురావాలి అనుకున్నాడు మనసులోనే. షో డాడ్ నేను త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను అన్నాడు ఆకాషు ఎగ్జైట్మెంట్‌తో. ఫోన్ పెట్టేశాక పూచిక పిల్ల మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు నేను ఈ అద్య గురించి ఆలోచించడం, తన మీద పగ పెట్టుకోవడం ఏంటి? ఇంకొన్ని నెలలో ఈ కంపెనీ నాకున్న వందల కంపెనీల్లో ఒకటి అవ్వబోతుంది. ఆకాష్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ హర్. ఎంజాయ్ అని అనుకున్నాడు మనసులోనే ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.